యువత, మహిళలు, కర్షక, కార్మికులకు భరోసా కల్పిస్తూ బడుగు బలహీన వర్గాలకు చేదోడుగా నిలిచి అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరుస్తూ 226 రోజులు 3132 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజలకు అండగా నిలిచిన చరిత్ర యువనేత లోకేష్ బాబుకే దక్కుతుందని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు, మాజీ శాసన మండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం రథసారథి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు కాకినాడ టీడీపీ కార్యాలయంలో వారు ఘనంగా నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ నారా లోకేష్ బాబు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడం జరిగిందని, పార్టీలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ ముందుకు వెళుతున్నారని అన్నారు. నేటి తరం రాజకీయ నాయకులకు, యువతకు లోకేష్ పోరాట స్ఫూర్తి ఒక దిక్సూచిగా మారిందని తెలిపారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భావితరాల యువ నాయకుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అని, లోకేష్ తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో రాణిస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలను శోధిస్తూ కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి సారించిన నారా లోకేష్ అభినందనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, రూరల్ నాయకులు పేరబత్తుల రాజశేఖర్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, గదుల సాయిబాబా, ఎస్కే రహీం, దండుప్రోలు నాగబాబు, ఎంఏ ఖాన్, పల్లివెల రవి, తుమ్మల రమేష్, గుజ్జుబాబు, మీసాల సునీత, గుత్తెల రమణ, ఎండి జిలాని, గాది శివరామకృష్ణ, ఎరిపిల్లి రాము, మల్లాడి గంగాధరం, గురుసు దుర్గారావు, వీరం రెడ్డి, వెంకటలక్ష్మి, చోడిపిల్లి సతీష్, జొన్నాడ వెంకటరమణ, బండి నరేంద్ర, అశోక్, వాసిరెడ్డి చిట్టిబాబు, ఆరదాడి శివ, సంగాని నాగూర్, రెడ్డనం సత్యబాబు, అమలకంటి బలరాం, పొంగ బుజ్జి, గోపిశెట్టి బోరయ్య, గుమ్మల వెంకటేశ్వరరావు, పిన్నమరెడ్డి బుజ్జి, నెల్లి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన లోకేష్ గారికి ఈ రోజున బర్త్డే కార్యక్రమం మన కాకినాడ పట్టణంలో మరి కొండబాబు గారి ఆధ్వర్యంలో ఈనాడు మనం జరుపుకుంటూ ఉన్నాం. నాడు చెప్పాలంటే మరి ఆయన 1983 సంవత్సరంలో జనవరి 23వ తారీఖున ఆయన జన్మించారు. అంటే మేము ఎమ్మెల్యే నాడికి ఆయన పుట్టాడు. ఆయన 83లో మా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మేము మాకు జనవరి 9వ తారీఖున అధికారంలోకి వచ్చాం. అదిగా 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు ఎన్టీ రామారావు గారు. అయితే ఆ రోజున చెప్పాలంటే మరి 83 సంవత్సరంలోనే పుట్టడం అంటే గొప్ప గ్రేట్ విశేషం. నాడు ఆ తర్వాత ఇప్పుడు ఇంతవరకు కూడా అనేక పదవులు చేసి గతంలో మంత్రిగా మంచి బాధ్యతలు చేశారు. ఆయన చేసినటువంటి పదవులు అన్నీ కాదు, చాలా చక్కగా కూడా మనకు గ్రామీణ అభివృద్ధి కోసం గ్రామాల్లో 24,000 సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే రక్షిత మంచినీటి పథకాలన్నీ కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో రోడ్లు బాగా డెవలప్ అయినాయంటే దానికి లోకేష్ గారే అని చెప్పేసి లోకేష్ గారు ఒక పక్క, మరో పక్క చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నాడు ఏంటంటే ఇప్పుడుగా చెప్పుకున్న పోతే చాలా విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు కూడా చక్కగా మంచి